ఈ పరాభవనామ సంవత్సరంలో 2026 నుంచి 27 వరకు ఈ సంవత్సరంలో అసలు ఏ ఏ వృత్తుల వారికి ఎలా ఉండబోతుందంటారు? వాస్తవానికైతే తల్లి మన తెలుగు నామ సంవత్సరం ఉగాది ఈ పరాభనావ సంవత్సరములో హ్మ్. ఈ ఉగాది నుంచి వాస్తవానికి కొన్ని రంగాల వారికి కొన్ని అటంకులు ఇబ్బందులు కొంత తప్పవు. ఓకే. వాస్తవానికైతే తల్లి ఈ సంవత్సరములో ఇప్పుడు మొదలైన కాడి నుంచి కొన్ని ఇబ్బందులు మనం చూస్తూనే ఉన్నాము. హ్మ్. ఈ సంవత్సరం మొదలైన కాడి నుంచి కొంత ప్రభావం అనేది కొంత జనాల మీద ఇబ్బంది కలగటం కూడా కొంత జరిగింది. హ్మ్. వాటి ప్రభావితం ఈ ఉగాది ఈ పరావనావ సంవత్సరం ఉగాది నుంచి మన తెలుగు స్థానాన్ని ప్రకారంగా హ్మ్. కొన్ని విధాలుగా కొన్ని రంగాల వారు రియల్ ఎస్టేట్ పరంగా ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అవును. మీద ఇక ముందు కూడా కొన్ని ఇంక ఇబ్బందులు జరిగే అవకాశాలు కూడా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. హ్మ్. కొంతమంది లక్ష్మీ ప్రసన్నం అనేది కూడా చాలా తక్కువగా రియల్ ఎస్టేట్ కనబడుతూ ఉంది. ఓకే. కొన్ని సంస్థల వారు కూడా హ్మ్. కొన్ని అటంకుల పాలవుతూ ఉన్నారు. మీద కొంత మీడియా రంగం కానీ కొంత బయట రంగం కానీ అభివృద్ధి అనేది చాలా వరకు తగ్గింది ఇప్పుడు. ఓకే. కానీ ఈ ఉగాది నుంచి హ్మ్. కొన్ని రకాలుగా ముందుకెళ్లే అవకాశాలు కొన్ని రంగాల వారికి ఉన్నాయి. హ్మ్. కొన్ని నడకల్లో కూడా కొన్ని అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. హ్మ్. కానీ ఆరోగ్య సమస్యలలో కూడా కొన్ని ఇబ్బందులు పడేటట్టుగా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఓకే. మీద ఈ ఉగాది కాడి నుంచి వాస్తవానికి అయితే హ్మ్. కొన్ని చెడులు ఉన్నాయి, కొంత మంచు ఉంది. ఓకే. మీద ఈ మంచిని బట్టి చూసుకుంటే కొంత అభివృద్ధి అయ్యే అవకాశాలు కొన్ని కనిపిస్తున్నాయి. చెడును బట్టి చూస్తే కొన్ని అటంకులు కనబడేటట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఓకే. లాస్ట్ వరకు అది ఇది రెండు బ్యాలెన్స్ అయిపోతాయి. హ్మ్. బ్యాలెన్స్ అయిపోయి సక్రమంగానే నడుచుకుంటూ పోతుంది. హ్మ్. ఎన్ని అటంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మళ్ళీ సంస్థ అనేది ఖచ్చితంగా నిలబడుతూ ఉంటుంది. గురుగారు ఇప్పుడు మనకి స్టార్టింగే మనకి యుద్ధం ఆల్రెడీ నడుస్తూనే ఉంది. వాస్తవం. ఇది భారతదేశం మీద ఎంత వరకు ప్రభావం చూపిస్తుంది అంటారు? వాస్తవానికి ఆ ప్రభావితం వల్లనే కదమ్మా ఇప్పుడంతా గ్యాసులు బంద్ అయిపోయినాయి, హ్మ్. కొన్ని సంస్థలు కొన్ని బంద్ అయిపోయినాయి. హ్మ్. ఇంత ఒకదానికి ఒకటి అర్థం లేకోకుండా నడుస్తూనే ఉంది. హ్మ్. ఆ ప్రభావితమైన కొన్ని రంగాలలో యుద్ధాలు జరగకోకుండా హ్మ్. శాంతియుతంగా నడవటం ఆ భగవంతుడు ఇయ్యాలనేది మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అంటే ఈ యుద్ధాలు ఆగే అవకాశం ఉందంటారా గురుగారు? ఖచ్చితంగా ఆగుతాయి. ఆ. ఆగే యోగం ఉంది, ఆగుతాయి. హ్మ్. ఎంత పరికి నడవడవుతున్నా గానీ ఆ యుద్ధాలు కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హ్మ్. ఎన్ని యుద్ధాలైనా కానీ ఆగకోకుండా ఏది ఉండదు. హ్మ్. ఆ భగవంతుడు కృపతో అన్ని రకాలుగా మళ్ళీ ఇలాంటి అవస్థలు అనేది కొన్ని దేశాలు మన దేశాలు కూడా కొంత బాధపడుతూ ఉంటాయి. మళ్ళీ లాస్ట్కి వచ్చి మళ్ళీ నిలబడుతుంది. హ్మ్. నిలబడి మళ్ళీ అన్ని రకాలుగా ముందుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటి వల్ల మనకి గ్యాస్ లో గోల్డ్ లో ఇవన్నీ ప్రైజెస్ పెరిగిపోతున్నాయి కదా, సో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా? వాస్తవానికైతే ఇంకా పెరుగుదలే కనబడుతుంది, ఓకే. తరుగుదల కనబడతలేదు. హ్మ్. ఇంకా కొన్ని రకాలుగా ముందుకెళ్తున్నా కొద్దీ హ్మ్. మనిషికి అనేది హ్మ్. ప్రతి ఒక్క వస్తువు అనేది ముందుకెళ్ళిపోతూనే ఉంది, ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. హ్మ్. కొత్త నష్టాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఓకే. ఆ పరమేశ్వరుడు దయ వల్ల హ్మ్. ఎలాంటి నష్టాలు జరగకోకుండా ఉండాలి, హ్మ్. మన దేశం సుభిక్షంగా నడవాలి, ఆ హ్మ్. పరమేశ్వరుడు సాకారం ఎల్లవేళలా ప్రజల యందు ఉండాలనేది హ్మ్. ఆ భగవంతుడికి హోమాలు చేసి అన్ని రకాలుగా ఆ భగవంతుని ప్రార్థన చేసేది కూడా మేము కూడా అలాంటి కార్యాలు మొదలుపెట్టి హ్మ్. ఆ భగవంతుడు దయ వల్ల సమస్త జీవరాశులు అన్యోన్యం అనేది మంచిగా ఉండాలి, హ్మ్. ఎవరికి ఏ ఇబ్బందులు కలగకూడదు, ఎలాంటి యుద్ధ భూమి అనేది జరగకోకుండా హ్మ్. ప్రశాంతంగా సుభిక్షంగా ఉండాలని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. గురుగారు గత సంవత్సరం మనం చూసుకున్నట్లయితే అనేక రకాల ఫైర్ యాక్సిడెంట్లు అయ్యాయి. ఇప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ పరాభవనామ సంవత్సరంలో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఈ పరాభనామ సంవత్సరంలో ఉన్నది పరాభనామం అనేది నామకార్థంతో వచ్చేసింది. ఓకే. నామకార్థమే పరాభనామ సంవత్సరం అనేది నామంతో ఏర్పడింది కాబట్టి హ్మ్. ఈ పరాభనామ సంవత్సరములో కొన్ని అటంకులు తప్పవు. నేను అంతకు ముందు కూడా ఒక వీడియోలో చెప్పాను. హ్మ్. ఈ సంవత్సరం అనేది కొన్ని రకాలుగా అటంకులు ఇబ్బందులు హ్మ్. సమస్త దేశంలో కొన్ని రకాల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి, హ్మ్. కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. హ్మ్. ఎన్ని జరిగినా కానీ మళ్ళీ నిలబడి అన్ని రకాలుగా మంచి రాణించే అవకాశాలు కూడా కొన్ని ఉన్నాయి. హ్మ్. ఆ పరమేశ్వరుడి దయ వల్ల ఏది చెడు జరగకూడదు అనేది కోరుకుందాం. గురుగారు మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? రాజకీయ రంగము కూడా కొన్ని రకాలుగా తారుమారు అవుతూనే ఉంది. హ్మ్. ఏ విధంగా చూసినా ఇప్పుడు నడిసే రాజకీయ పరంగా కూడా హ్మ్. అన్ని రకాలుగా ముందుకెళ్తుంది. హ్మ్. ఇక ముందు కొన్ని వచ్చే రకంలో కూడా కొన్ని తారుమారు అయ్యే అవకాశాలు కొన్ని ఉన్నాయి. ఓకే.
గురుగారు మరి గత సంవత్సరం మనం చూసుకున్నట్లయితే అనేక రకాలైన బస్ యాక్సిడెంట్లు, ఫ్లైట్ యాక్సిడెంట్లు వివిధ రకాలుగా జరిగాయి. మరి ఈ పరాభవనామ సంవత్సరంలో కూడా ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? అలాంటి సిస్టమేటిక్ కాకోకుండా ఉమ్, కొన్ని వేరే విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. మీద ఓకే. అదే రకం అనేది అనుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్, నష్టం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే. అది ఏరే రంగంలో నడుస్తుంది. ఏ రూపంలో ఏ అనేది? రూపంలోనైనా నడిచే అవకాశం ఉంది. ఉమ్, ఆ రూపం అనేది ఖచ్చితంగా జరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే. గురుగారు ఇప్పుడు మోస్ట్లీ అందరికి ఇష్టమైన సినీ రంగం వాళ్ళకి ఎలా ఉండబోతుంది? సినీ రంగం అనేది వాస్తవానికి ఇప్పటికే కొద్దిగా ఉమ్, మెత్తగానే నడుస్తూ ఉంది. ఉమ్, సినీ రంగం అనేది అభివృద్ధి మొదలైంది ఈ సంవత్సరంలో. ఓకే. ఈ సంవత్సరంలో అనేది సినీ రంగానికి దివ్యమైన బంధన నడిచే అవకాశం ఉంది. ఉమ్, మీడియా రంగం కానీ ఈ రంగం కానీ ఉమ్, నడిచే అవకాశం ఉంది. కానీ కొన్ని అవమానాలు తప్పవు. ఓకే. అర్థమైందా తల్లి? ఉమ్, కొన్ని అటంకులు, అవమానాలు, ఇబ్బందులు అనేది కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. గురుగారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నిన్న ఒడిస్సాలో జరిగింది ఒక ఇన్సిడెంట్. సడన్ గా వర్షపాతం రావడం ఇదంతా. సో ఇలాంటి వరదలు, వర్షాలు ఈ సంవత్సరం కూడా ఉంటాయంట. ఖచ్చితంగా ప్రకృతి విజృంభిస్తుంది. ఓకే. మీద పంచభూతాలు అనేది ఉమ్, ఒక్కొక్క విధమైన దాంట్లో ఒక్కొక్క విధమైన సిస్టమాటిక్ అనేది విజృంభించే అవకాశాలు ఉన్నాయి. ఉమ్, నువ్వు ఇందాకనే అడిగావు. ఉమ్, దాని ప్రకారంగా ఇన్స్టెంట్ ప్రకారంగా కాకుండా ఉమ్. ప్రకృతి పరంగా అనేది కొత్తగా నష్టాలు తప్పవు. అంటే నిన్న తాబేళ్ళన్నీ ఒకవైపు కొట్టుకొని వచ్చేయడం జరిగింది. ఇదంతా ప్రకృతి ప్రభావం ప్రకృతి అంటారా? ప్రభావమే. ఈ ప్రకృతి ప్రభావం వల్ల జీవరాశులు అనేది ఇబ్బందులు పడుతున్నాయి. ఓకే. సమస్త జీవకోటికి కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం అనేది ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. కొత్త వైరస్లు ఏమైనా పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయంటారా గురుగారు? వాస్తవానికైతే తల్లి, ఉమ్, వైరస్ అనేది ఉమ్, కొన్ని సృష్టిస్తే ఏర్పడేటి ఓకే. మీద కొన్ని రకాలుగా ఇప్పుడు ఉండవలసిన సిస్టమేటిక్ ప్రకారంగా ఉమ్, ఏదో ఒక రూపంలో జనకోటి కొద్దిగా ఇబ్బందుల పాలయ్యే అవకాశం అనేది కనిపిస్తుంది. ఓకే. ఇది అనేది మనం చెప్పలేము. మరి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? రియల్ ఎస్టేట్ పరంగా ఇప్పుడు చెప్పాను కదా, అంతా ఇప్పుడు మొత్తం రియల్ ఎస్టేట్ అంతా డల్ గా నడుస్తుంది. డల్ గా మీద రియల్ ఎస్టేట్ పరంగా అభివృద్ధి అనేది పెద్దగా కనిపించటం లేదు. ఉమ్, మీద ఈ ఉగాది కాడి నుంచి కొద్దిగా ఎదుగుదల ఉంది, తర్వాత బ్రేక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయి? వాస్తవానికైతే ఈ సంవత్సరంలో ఆరోగ్యం అంతంత మాత్రమే నడిచే అవకాశాలు ఉన్నాయి. అంతంత మాత్రం. అంతంత మాత్రంలోనే ఉన్నాయి. ఉమ్, దానివల్ల కొన్ని ఆటంకులు పాలయ్యే వాళ్ళు ఉన్నారు. ఉమ్, ఆరోగ్య రకంలో కొద్దిగా జాగ్రత్త పడటం మంచిది. ఉమ్, మీద ప్రకృతి అనేది అనుకూలం లేదు. వాయువు దెబ్బతినేసింది. ఉమ్, గాలి ప్రభావంలో కొద్దిగా కలుషితం ఎక్కువైపోయింది. ఉమ్, మనసులలో ఆరోగ్య రకమైన ఇబ్బందులు కొన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య రీతిలో కూడా కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. శుభం భూయాత్. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.